నిర్మాత కవిత తన తండ్రి కేసీఆర్ని ఎప్పుడు కలవబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు? ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది తెలంగాణలో. ఎందుకంటే కవిత బెయిల్ మీద రిలీజ్ అయి హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పుడు కేటీఆర్ని కలవడం మాత్రమే మిగిలింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. సోదరుడు కేటీఆర్ని హత్తుకొని తన బాధను విడబుచ్చుకున్న సందర్భాన్ని మనం చూసాం. ఈరోజు ఇంటికి తిరిగి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి దగ్గర అక్కడ కూర్చుని వాళ్ళకి అభివాదం చేస్తున్న విజువల్స్ చూస్తున్నాం. మరి కవిత తన తండ్రి కేసీఆర్ని ఎప్పుడు కలవబోతున్నారు, తన తండ్రితో ఏం మాట్లాడబోతున్నారు? ఇదే చర్చ జోరందుకుంది. ఈ నేపథ్యంలో రేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవిత ఫామ్ హౌస్లో తండ్రి కేసీఆర్ని కలవబోతున్నారు. కవిత ఇవాళే వెళ్లాల్సి ఉన్న ఆలస్యం కావడంతో రేపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. కవిత ఇంటికి చేరుకోగానే కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారామె. రేపు పూర్తి స్థాయిలో మీడియాతో మాట్లాడబోతున్నారు కవిత. ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఇంటికి చేరుకున్న తర్వాత కవిత ఏం మాట్లాడారు ఇప్పుడు చూద్దాం. అల్టిమేట్ గా ఏ తప్పైనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నిటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. రైట్, అది కడిగిన ముత్యంలా నేను ఈ కేసు నుంచి బయటకు వస్తానంటూ కూడా కవిత ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్ళబోతున్నారు. తన తండ్రి కేసీఆర్ని కలవబోతున్నారు. ప్రెస్ మీట్ తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్కు బయలుదేరబోతున్నట్టుగా తెలుస్తోంది. కవిత 5.5 నెలలుగా కవితను చూడలేదు కేసీఆర్. మరి ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి ఆయన ప్రశ్నించినప్పుడు ఏ తండ్రికైనా బాధిస్తుంది, గుండె మండిపోతోంది అన్నట్టుగా ఆయన మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలో రేపు 5.5 నెలల తర్వాత తన కూతుర్ని చూడబోతున్నారు ఆయన. తన కూతుర్ని నేరుగా చూసి తన కూతురుతో సంభాషించబోతున్నారు. ఈ నేపథ్యంలో కవిత కూడా తన తండ్రిని కలిసి ఏం జరిగింది, జైలులో ఎలా గడపాల్సి వచ్చింది, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు తాను, దాంతోపాటు భవిష్యత్ కార్యాచరణ ఏంటి, అలాగే తన యోగక్షేమాల గురించి ఆయన అడుగుతారు కాబట్టి ఆబ్వియస్లీ అడిగే సందర్భం ఉంటుంది కాబట్టి వాటిని వివరిస్తూ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఇవన్నీ కూడా మాట్లాడుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంతకీ రేపు ఏ సమయానికి బయలుదేరే అవకాశం ఉంది, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ ఫోన్లలో జాయిన్ అవుతున్నారు. దేవిక, రేపు ఏ సమయానికి కవిత ఎర్రవల్లి ఫామ్ హౌస్కు బయలుదేరబోతున్నారు? ప్రస్తుతం ఈ రోజు కనుక చూసుకుంటే కవిత ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో తన నివాసం ఉందో అక్కడికి వచ్చేసరికి 7-15 నిమిషాలు అయింది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి అక్కడ మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇన్ని రోజుల తర్వాత దాదాపుగా 160 రోజుల తరువాత ఆ ఇంట్లోకి రావడంతో తనకి దిష్టి తీసి తనని అందరూ కూడా బాగోగులన్నీ కూడా కనుక్కున్న తర్వాత అలాగే లోపలికి వెళ్ళి తమ ఇంటి దేవత కులదేవి ఎవరైతే ఉన్నారో వారికి నమస్కారం చేసుకొని ఇంట్లో అన్ని కూడా మాట్లాడుకునే సమయానికి ఆలస్యం అవ్వటంతో అదే విధంగా కవితని పలకరించడానికి ఎవరైతే అభిమానులు కానీ లేకపోతే కార్యకర్తలు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి మళ్ళీ 15 నిమిషాలకే మళ్ళీ కిందకి వచ్చి వాళ్ళందరినీ కూడా పలకరించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలిపి కొంతసేపు వాళ్ళతో గడిపి మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. సో ఇప్పటికే సమయం లేట్ అయిపోవడంతో రేపు తెల్లవారుజామున తొందరగా రెడీ అయ్యి అదే విధంగా 10 గంటలకి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత తన తండ్రి కేసీఆర్ ఎవరైతే ఉన్నారో కేసీఆర్ని కలవడానికి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారో అంటూ కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ప్రస్తుతానికైతే కవితను ప్రస్తుతానికి అక్కడే వదిలేసి అంటే ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో ఈ రోజు అంతా సంభాషించుకోవాలి, మంచి చెడు అంతా కూడా మాట్లాడుకోవాలి అన్న విధంగా కేటీఆర్ గారు కూడా ఇందాక వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా అయిపోయాక ఈ రోజు మొత్తం కూడా తన నివాసంలోనే కుటుంబ సభ్యులతో గడిపిన తర్వాత రేపు 10 గంటల సమయంలో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎర్రవల్లిలో ఉన్న ఇప్పుడు కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి రేపు తన తండ్రిని కలవబోతున్నారు అంటూ కూడా తను చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే మరి ఏం మాట్లాడతారు అంటే అరెస్ట్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా మాట్లాడుకొని సన్నివేశాలు ఉన్నప్పటికీ అదేవిధంగా అసలు ఒక్కసారి కూడా దీని గురించి మాట్లాడని పరిస్థితి ఉన్నప్పటికీ మరి ముందుగా ఏం మాట్లాడతారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉందనే చెప్పాలి. ప్రస్తుతానికి అయితే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా అసలు ఒక్క రోజు కూడా మాట్లాడుకోకుండా కలుసుకోకుండా ఉండని తండ్రిని 165 రోజులు తను ఎంతగా మిస్ అయింది అనేది కూడా తను ఇందాక చెప్పడం జరిగింది. అదే విధంగా అభిమానులు కూడా ఎంతగానో వేచి చూస్తారనే చెప్పాలి. తండ్రి కూతురు ఎప్పుడు కలవబోతున్నారు అంటే కేసీఆర్ గారికి ఎంతో ఇష్టమైన తన కూతుర్ని ఎప్పుడు కలవబోతున్నారు అని చెప్పి కూడా ప్రజలతో పాటు మీడియా మిత్రులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. తన అభిమానులు కూడా రేపు ఆ సమయం రాబోతుంది, ప్రతి ఒక్కరు కూడా ఆ సన్నివేశాన్ని చూడడానికి ఎంతగానో వేరు ఉన్నారు. రేపు 10 గంటల తర్వాత ప్రెస్ పెట్టిన వెంటనే
తన ఇప్పుడు ఎవరైతే ఎర్రవల్లిలో తన ఫామ్ హౌస్ ఉందో కేసీఆర్ గారు అక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళి తండ్రి ఆశీస్సులు తీసుకొని అన్ని సంభాషించుకునే అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది సచిన్. ప్రస్తుతానికి అయితే ప్రతి ఒక్కరు కూడా ఆవిడ జైలు నుంచి విడుదల అవడంతో, ప్రతి ఒక్కరు కూడా బెయిల్ మీద బయటికి రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు కానీ మనం ఇందాక చూసాం సచిన్, ప్రస్తుతానికి అయితే పూల వర్షం కూడా కురిపించిన పరిస్థితి. సో రేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి సంబంధించి కేవలం కవిత మాత్రమే వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ కేటీఆర్ వచ్చిన తర్వాత కేటీఆర్ కవిత కలిసి వెళ్తారా, లేకపోతే హరీష్ రావు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఎవరెవరు కలిసి వెళ్ళొచ్చు అంటూ కూడా చర్చ జరుగుతోంది. సచిన్, ప్రస్తుతానికి అయితే ఇప్పుడు అన్న చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కవిత అలాగే కేటీఆర్ అలాగే కవిత ఫ్యామిలీకి సంబంధించిన సభ్యులు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులు అందరూ అక్కడికి వెళ్లే అవకాశం ఉందనేది ఒక విధంగా కనిపిస్తున్నప్పటికీ మరికొంత సమాచారం అందింది ఏంటంటే కేవలం కేటీఆర్ అలాగే కవిత వీళ్ళిద్దరు మాత్రమే వెళ్ళి కేసీఆర్ గారిని కలిసి ఆశీస్సులు తీసుకోబోతున్నారు కవిత గారు అనేది కూడా తెలుస్తా ఉంది ప్రస్తుతానికి. కానీ ఏది నిజం ఈ రెండిట్లో అనేది కూడా రేపటి వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది సచిన్. కేవలం కవిత కేటీఆర్ మాత్రమే వెళ్తారా, లేకపోతే ఇంకోటి ఏంటంటే రేపున్న సందర్భాన్ని బట్టి అంటే ఈ రోజు చాలా వరకు కూడా చూసుకుంటే చాలా మంది పార్టీ నేతలు కానీ లేకపోతే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కవిత గారిని కలవని పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పాలి. కాబట్టి రేపు మళ్ళీ కార్యకర్తలు అందరూ వచ్చే అవకాశం ఉంది, ఎంపీలు ఎమ్మెల్యేలు. కాబట్టి మరి వారికి కొంత సమయం ఇచ్చి వెంటనే కవిత గారు అక్కడికి వెళ్ళిపోతారు అన్న సమాచారం కూడా ఉంది. మరి కవిత గారు కవిత అలాగే కేటీఆర్ గారు ఇద్దరు కలిసి వెళ్తారా లేకపోతే ఫ్యామిలీతో కలిసి వెళ్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది సచిన్. రైట్ అంటే రేపు 10 గంటలకు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత ఇటు ఫామ్ హౌస్ కి వెళ్లే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే లంచ్ తర్వాత వెళ్లే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి క్లారిటీ వస్తుందా? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వచ్చిన సమాచారం వరకు కూడా చూసుకుంటే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అంటే ఇందాక కూడా ప్రెస్ మీట్ లో కవిత చెప్పడం జరిగింది, కడిగిన ముత్యంలో అయితే నేను బయటికి వచ్చాను, అదే విధంగా ఎవరైతే 5 రోజులు బాధింపజేశారు అన్నట్టుగా అంటే అన్నిట్లో కూడా నేను చురుగ్గా పాల్గొంటాను, కడిగిన ముత్యంలాగా నేనైతే బయటికి వచ్చాను, న్యాయబద్ధమైన పోరాటం గెలిచింది అని చెప్పి ఏవైతే స్ట్రాంగ్ గా 3 ముక్కలు చెప్పారో ఈ రోజు ప్రెస్ మీట్ లో అంతగా మాట్లాడలేదు. కాబట్టి ఇంకా ఎన్నో సమాధానాలు ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశం కూడా ఆవిడలో ఉందనేది కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది. సో రేపు 10 గంటల తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని 100% అయితే ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలందరూ కూడా ఈ ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే కేసీఆర్ ని కలవడానికి కవిత గారు అక్కడికి వెళ్లి కేసీఆర్ గారి ఆశీస్సులు తీసుకొని వాళ్ళ కులదైవం దగ్గరికి కూడా వెళ్ళి మొక్కుకుంటారు అనేది కూడా ఒక సమాచారం అందించవచ్చు ప్రస్తుతానికైతే. రైట్, ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది? ఎందుకంటే పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ కూడా ఘనంగా ఏర్పాట్లు చేసే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. థ్యాంక్ యూ సో మచ్ దేవిక ఫర్ ద అప్డేట్. మొత్తం అయితే మాత్రం రేపు ఎర్రవల్లికి వెళ్ళబోతున్నారు కల్వకుంట్ల కవిత. రేపు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్తారు ఎమ్మెల్సీ కవిత. ఫామ్ హౌస్లో తండ్రి కేసీఆర్ని కలవబోతున్నారామె. ఇవాళ వెళ్లాల్సి ఉన్నప్పటికీ ఆలస్యం కావడంతో రేపు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది కవిత. ఇంటికి చేరుకోగా